తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మున్సిపల్ పరిధి సర్వే నంబర్లో టీన్ షెడ్డు నిర్మాణం చేసుకుంటున్నారు. దీనికి ఇంటి నెంబర్ కేటాయింపు చేయాలని తాండూర్ మున్సిపల్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న బెజ్జ రమేష్ను సంప్రదించి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు తీసుకున్న అధికారి రమేష్ ఇంటి నెంబర్ కేటాయింపు కోసం రూపాయలు 15,000 డిమాండ్ చేశారు. అంతా ఇచ్చుకోలేనని అంటే మీరు లోకల్ కాబట్టి 15,000 అని ఫిక్స్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోవడం ఇష్టం లేని దరఖాస్తుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో స్కెచ్ వేశారు. మంగళవారం అధికారి రమేష్ దరఖాస్తుదారు నుంచి 15,000 రూపాయల నగదును తీసుకుంటుండగా దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రమేష్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అనంతరం డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఇంకా ఇందులో ఎవరైనా ప్రమేయం ఉందా అనే విషయంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూర్ ఏరియా నుంచి. ఏమనంటే మా కంప్లైంట్కి ఒక సర్వే నెంబర్ 26లో ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు, టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్కి ఒక హౌస్ నెంబరు అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయనను కలిసినాడు. ఆయన కలిస్తే ఆ సీనియర్ అసిస్టెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి నేను చేసేస్తలే, నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్, కానీ 15,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే మరి 15,000 అంటే ఎక్కువ కదా, నేను అంత ఇచ్చుకోలేనంటే లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి 15,000, అదే కొంచెం వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అడిగేటవాడిని అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆ 15,000 రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు. అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ 15,000 రూపాయలు అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇందులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిన పనిని చేయనికి డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి.